శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ రోజున పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. పంచాంగం ఏమిటి, తిథి వార నక్షత్రాలు ఏమిటి, యోగం ఏమిటి, కర్ణం ఏమిటి, ఆ తర్వాత మరి తారాబలం ఎవరికి కుదురుతుంది ఏమిటి అనేది విషయాలు తెలుసుకుందాం. తర్వాత ఈరోజు విశేషం ఏమిటి, ఏమన్నా ఉందా ప్రత్యేకంగా, అది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున 29వ తారీఖు మార్చి 2026 ఆదివారం, ఏకాదశి ఉదయం 7:47 దాకా ఉంది. ముఖ్యంగా సంధ్యావందనం చేసుకునేవాళ్ళు కానీ, ఇతరత్ర శుభకార్యాలు చేసుకునేవాళ్ళు కానీ, పూజలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు మొత్తం కూడా ఏకాదశి కింద లెక్క అవుతుంది. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథే మన సంకల్పంలో చెప్పుకోవాలి కానీ ఉపరి అని చెప్పుకోవడం కానీ తత్కాలం అని చెప్పుకోవడం కానీ పనికిరాదు. అయితే కొన్ని వివాహ ముహూర్తాల్లో వాటిల్లో ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం ఒకవేళ 11 ముహూర్తం నిర్ణయిస్తే తత్కాల ద్వాదశి అని చెప్తూ ఉంటారు. అది చెప్పచ్చు, తప్పేమీ లేదు దానివల్ల. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఆ ముహూర్తం ఆ తిథి కోసం అని చెప్పి కాబట్టి వాళ్ళు అక్కడ తత్కాల ద్వాదశి అని చెప్తారు. అదేవిధంగా నక్షత్రం రేపు అంటే ఈరోజు నక్షత్రం ఏమిటయ్యా అంటే ఈరోజు ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష ఈరోజు మధ్యాహ్నం 2:40 వరకు కూడా ఉన్నది. ఆ తర్వాత మఖా నక్షత్రం వస్తుంది. మఖా నక్షత్రం రేపటి వరకు కూడా ఉంటుంది, రేపు సుమారుగా మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది. తర్వాత ఈ రోజున సాయంత్రం 6:21 వరకు కూడా ధృతి అనే ఒక యోగం ఉంటుంది. తర్వాత మరి శూలయోగం వస్తుంది. శూలయోగం కొన్ని యోగాలు ఉంటాయి, అవి మంచి యోగాలు కాదు. ఒక్కోసారి మనకు ఏదైనా నష్టం వాటిల్లినా, ఇబ్బంది కలిగినా, లేకపోతే ఒక ప్రమాదం కలిగినా ఈ రోజున యోగం బాగుండలేదు అని చెప్తూ ఉంటాం సహజంగా. అంటే యోగం అనేది ముఖ్యంగా పరిగణనలో తీసుకోవాల్సిన విషయం. చాలామంది కూడా మనం అసలు మన ఈ రోజున యోగం ఏమిటనేది పట్టించుకోవట్లేదు. ఈరోజు యోగం కూడా పట్టించుకోవాలి, కరణం కూడా పట్టించుకోవాలి. కాబట్టి ముఖ్యమైనది యోగం. ఆ రోజు మన దిశానిర్దేశం చేసేది యోగం, తారాబలం రెండు కూడా మనకి దిశానిర్దేశం చేస్తాయి. అంటే నక్షత్రం, యోగం రెండు కూడా ముఖ్యమైన విషయాలు, పరిగణనలో తీసుకున్న విషయాలు. తర్వాత శూలయోగం వచ్చింది. శూలయోగం చాలా వరకు మంచిది కాదు. దానికి కూడా ఏం చెప్తారంటే శూలయోగానికి 15 గడియలు వదిలేసి మిగతా పనులు చేయొచ్చు అంటారు. 15 గడియలు అంటే గడియ అంటే 24 నిమిషాలు. ఆ యొక్క శూలయోగము 15 గడియలు విడిచిపెడితే 360 నిమిషాలు అంటే 6 గంటలు. అంటే సాయంత్రం 6:21 మనకి శూలయోగం స్టార్ట్ అవుతుంది. కాబట్టి 6 గంటలు వదిలేస్తే రాత్రి 12:21 దాకా ఏ శుభకార్యక్రమం చేయడానికి వీల్లేదు, ఏదైనా మంచి పని ఏది కూడా చేయడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో మనకి ఆన్లైన్లో కాస్త వ్యవహారాలు ఎక్కువ నడుస్తున్నాయి. జాబ్ విషయాలు కావచ్చు, ఏదైనా అప్లై చేయడం, ఇటువంటి విషయాలు అటువంటిప్పుడు అర్ధరాత్రి కనుక ఒకవేళ వాళ్ళు అర్జెంటుగా చేయాలి అనుకుంటే, అంటే మర్నాడు పొద్దున్న లోపల చేయాలనుకుంటే రాత్రి 12:21 తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టడం కానీ ఇట్లాంటివైనా చేయొచ్చు. ఎందుకంటే మర్నాడు ఉదయం లోపల వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళాలండి మాకు, లేదా వాళ్ళకి వీసా అప్లికేషన్ ఉంది, అది అమెరికాలో కాబట్టి వాళ్ళకి పగలపూటే వెళ్ళాలి అని అంటే వాళ్ళకి పగలు కాబట్టి రాత్రి, మనకి ఇక్కడ అర్ధరాత్రి అయితే వాళ్ళకి పగలవుతుంది. కాబట్టి ఆ విధంగా ఇటువంటి అప్లికేషన్లు ఇట్లాంటి పంపించాలి అంటే ఆన్లైన్లో ఏదైనా అప్లై చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆన్లైన్ వ్యవహారాలు ఏం చేయాలన్నా రాత్రి 12:21 తర్వాత, అంటే ఈరోజు రాత్రి 12:21 తర్వాత తెల్లవారు లోపల ఎప్పుడైనా సరే మీరు అటువంటి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా అనుకూలమైన సమయం ఈ యొక్క యోగం. ఇంకా తర్వాత భవకరణం. ఇది భవకరణం అనేది ఉదయం 7:47 నుంచి ఉంది. సహజంగా ఈ యొక్క కరణము రోజుకి 2 ఉంటాయి కరణాలు. తర్వాత బాలవకరణం వచ్చింది. రోజుకి 2 కరణాలు, 12 గంటల ఒక కరణం, 12 గంటల ఒక కరణం ఉంటుంది. కాబట్టి ఈ భవకరణం మంచి కరణమే, బాలవకరణం కూడా మంచి కరణమే, ఇబ్బంది ఏమీ లేదు. ఇక తారాబలం గురించి చూసుకుందాం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:40 దాకా ఉంటుందని చెప్పాను. కాబట్టి
ఎవరికి తారాబలం కుదురుతుంది? ఇవాళ మధ్యాహ్నం 2:40 వరకు కూడా ఎవరికి తారాబలం కుదురుతుంది? ముఖ్యంగా అశ్విని, మఖ, మూల నక్షత్రాల వాళ్ళకి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకి తారాబలం కుదురుతుంది. అంటే తారాబలం బాగుంటే ఏ మంచి పనులు చేయడానికైనా, వెళ్ళడానికైనా, ప్రయాణాలకైనా అన్నిటికీ కూడా మంచిదే. ఒకవేళ మరి మాకు మధ్యాహ్నం 2 లోపల ఏదో మంచి పని మొదలుపెట్టాలండి, మిగతా నక్షత్రాల వాళ్ళు ఉన్నారు చూసారా, మిగతా నక్షత్రాల వాళ్ళు మరి మాకు అంటే కృత్తిక, ఉత్తరాషాఢ, తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట, ఆ తర్వాత మరి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, మరి తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలలో ఎవరైతే ఉన్నారో మాకు అర్జెంట్ పనులు ఉంటాయండి, మధ్యాహ్నంలో తారాబలం కుదరపోతే మరి మేము ఏదైనా మంచి పనులు చేయడానికి అవకాశం ఉండదా అంటే మరీ తప్పనిసరి అయితే ఆ రోజు ఆ పని అయిపోవాలి, ఆ పనికి వెళ్ళాల్సిందే అనుకుంటే కనుక ఆ సంబంధిత ఆ యొక్క నక్షత్ర దోషానికి సంబంధించి ఏదైనా దానాలు చేయడం కానీ, లేకపోతే ఆ నక్షత్ర శ్లోక పారాయణ చేయడం కానీ ఏదైనా చేసి ఆ నక్షత్ర అధిపతి ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ నక్షత్ర అధిపతి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వాళ్ళకి తారాబలం మధ్యాహ్నం 2 దాకా కుదరదు కాబట్టి, 2:40 దాకా కుదరదు కాబట్టి మరి వాళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు బుధుడికి సంబంధించింది కాబట్టి ప్రియంగు కలికాశ్యామం రూపేణ తంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణామ్యం అని ఒక 3 సార్లు శ్లోక పారాయణ చేసుకుని చక్కగా బుధుడికి నమస్కారం చేసుకుని, బుధగ్రహానికి మనం మనసులో నమస్కారం చేసుకోవచ్చు. ఎదురుగా విగ్రహం ఉండకపోవచ్చు, మనం గుళ్ళో ఉన్నాం కదా, ఇంట్లోనే ఉంటాం కాబట్టి బుధుడికి ఇట్లా ఆ యొక్క శ్లోక పారాయణ చేసుకుని బయటికి వెళ్ళవచ్చు. లేదా ఇంకా కుదిరిన వాళ్ళు బుధుడికి సంబంధించిన ఏదైనా సరే అంటే పెసలు దానం ఇచ్చి, ఇంపార్టెంట్ పనండి, పెసలు దానం ఇచ్చి వెళ్ళచ్చు. సంకల్పం చెప్పుకొని మా తారాబలం కుదరదు కాబట్టి ఆ సంకల్పం చెప్పుకొని బుధుడికి సంబంధించి దానం ఇచ్చి వెళ్ళచ్చు. లేదు శ్లోక పారాయణ చేయొచ్చు. లేకపోతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి, గుళ్ళో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ బుధుడికి విశేషంగా ఆయనకి కావాల్సిన చక్కగా ఏదైనా నైవేద్యాలు పెట్టి బుధుడికి నమస్కారం చేసుకుని 17 ప్రదక్షిణాలు చేసి ఆ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఈ వెసులుబాటును బట్టి ఎవరికి వాళ్ళు ఆ కార్యక్రమం మరీ ఇబ్బంది లేకుండా, మనము ఇబ్బంది పడకుండా మనం సూక్ష్మంలో మోక్షం అనేట్టుగా శ్లోక పారాయణ కానీ, దానికి సంబంధించిన నైవేద్యం పెట్టడం కానీ, దానికి సంబంధించిన వస్తువు ఏదైనా దానం ఇవ్వడం కానీ, ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు దానం ఇవ్వడం కానీ, లేకపోతే ఆ గ్రహానికి సంబంధించింది ఏదైనా సరే ఒక జపం చేయడం కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా తారాబలం బాగుండకపోతే మరి కుదరకపోతే, ఒకవేళ కాదండి నేను వాయిదా వేసుకుంటారండి మధ్యాహ్నం 2:40 తర్వాత ఆ పని చేసుకుంటారంటే శుభ్రంగా ఆ మధ్యాహ్నం తర్వాత ఆ కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా మీకు సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, వెంటనే సమాధానం జరుగుతుంది మీకు. తర్వాత ఇంకొకటి, ఇక మధ్యాహ్నం 2:40 నుంచి ఒక మఖా నక్షత్రం వస్తుంది. మఖా నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుంది? ముఖ్యంగా మఖా నక్షత్రం భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళకి, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళకి, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వాళ్ళకి, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వాళ్ళకి తారాబలం కుదురుతుంది. అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా కూడా, ఆ రోజు మరునాడు దాకా కూడా అందరికీ తారాబలం కుదిరే ఎవరికంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకి పొద్దునుంచి రాత్రి దాకా కూడా తారాబలం కుదురుతుంది. మిగతా వాళ్ళకి మాత్రం నేను చెప్పిన విధంగా తారాబలం కొంతమంది కుదురుతుంది, కొంతమందికి ఒక సమయంలో కుదురుతుంది. కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం 2:40 నుంచి కుదిరే తారాబలం వాళ్ళు భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీళ్ళకి తారాబలం కుదురుతుంది. కాబట్టి ఈ నక్షత్రాలు మధ్యాహ్నం పనులు చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఒకవేళ ముఖ్యమైన పనులు ఉంటే దానికి సంబంధించి పరిహారాలు చేసుకుని మిగతా పనులు పూర్తి చేసుకోవచ్చు. స్వస్తి.